వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మరి అందరు బాగుందని మనస్ఫూర్తి కోరు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ వాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు అయితే నేను ఆలూ బజ్జీ చెప్పుతాను. చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలామంది ఆలూ బజ్జీ చేస్తారని సరిగ్గా రాదు. మనం ముందు ఏం చేయాలంటే పెద్ద సైజు ఆలూ తీసుకోవాలండి. ఆలూ తీసుకునే ఇలా పల్సంగా మనం ఆలూ కట్ చేసుకొని కొద్దిగా వాటర్లో మనం ఆలూ కట్ చేసుకుని వేసుకుంటే బ్లాక్ కావాలి, చాలా తెల్లగా అయిపోతాయి. పిండి అయితే ఇక్కడ ముందే నానబెట్టుకున్నా అండి. 1 కప్ శనగపిండి, తగినంత సాల్ట్, తగినంత రెడ్ చిల్లీ అండి, వంట సోడా కొంచెం వేసుకుని మంచిగా పల్సంగా కలుపుకోవాలండి. చాలా చిక్కగా కూడా ఒక మీడియం సైజ్ కలుపుకునేక మన ఆలూ రేకులు ఎంత పల్సంగా కొట్టుకునేవో అంత పల్సంగా కొంచెం పిండి అయినాక మనం డీప్ చేసుకుంటూ ఒక్కొక్కటి వేసుకోవాలండి. మన కడాయిలో ఎంత పడితే అన్ని వేసుకోవచ్చండి. నా కడాయిలో చిన్న కడాయి కాబట్టి 4 వేసుకున్నాయండి. ఇక్కడ సిమ్లో నేను ఫ్రై చేసుకుంటాను. హైలో పెడితే ఇవన్నీ కాలిపోతాయండి. కాలిపోయి మనకు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటాయి. ఎందుకో సిమ్లో మనం ఇలా కుక్ చేసుకుంటే చాలా మంచిగా వచ్చాయండి. ఆలూ బజ్జీ అనేది చాలా క్రంచీగా టేస్ట్ కూడా చాలా ఉంటాయి. ఈ రంజాన్ నెలలో అయితే మనకు ఫేమస్ అండి. చాలా మంచిగా ఉంటాయి టేస్ట్గా. మనం బయట నుంచి తెచ్చుకుంటే ఇంట్లోనే మనం వేసుకుంటే చాలా మంచిగా కదండి. మీకు మీ ఇష్టమో నాకు కామెంట్లో చెప్పండి. మా వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.